ఈ రోజు మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, ఏఐ కోడింగ్ ఎక్కడ చూసినా ఆల్గోరిథం అనే వర్డ్ వింటున్నాం. కానీ చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. ఈ వర్డ్ ఒరిజిన్ ఒక ముస్లిం శాస్త్రవేత్త పేరు నుండి వచ్చింది. ఆ మహానుభావుడు మొహమ్మద్ ఇబ్నే మూసా అల్ ఖవారిజ్మీ. ఆయనను ప్రపంచం ఫాదర్ ఆఫ్ అల్ జిబ్రా అని పిలుస్తుంది. ఆల్గోరిథం అనే పదం అసలు ఆయన పేరు అల్ ఖవారిజ్మీ నుండి వచ్చింది. కాలక్రమేణా లాటిన్ భాషలో అది ఆల్గోరిథమిగా మారి తర్వాత ఆల్గోరిథం అయింది. ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే ఆల్జిబ్రాని సిస్టమేటిక్గా డెవలప్ చేయడం, ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్ని స్పష్టంగా వివరించాడు. ఈరోజు స్కూల్స్లో మనం చదివే ఆల్జిబ్రా కాన్సెప్ట్కి ఆయన వర్క్ పెద్ద ఫౌండేషన్ కలిగించింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు కంప్యూటర్స్, కోడింగ్, ఏఐ, యాప్స్, సోషల్ మీడియా సిస్టమ్స్ అన్నీ కూడా ఆల్గరిథమ్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే మోడర్న్ టెక్నాలజీకి బేస్ కాన్సెప్ట్స్లో ఒకటి ఒక ముస్లిం సైంటిస్ట్ వర్క్ నుండి వచ్చింది. ఆయన బుక్ అరబిక్ నుండి లాటిన్కి ట్రాన్స్లేట్ అయ్యి యూరప్ అంతటా స్ప్రెడ్ అయ్యాయి. అక్కడ నుండి మోడర్న్ మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటింగ్ డెవలప్మెంట్ పై పెద్ద ప్రభావం పడింది. అంటే ఈ రోజు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నా, కోడింగ్ నేర్చుకుంటున్నా, ఏఐ గురించి మాట్లాడుతున్నా, గుర్తుంచుకోండి ఆల్గరిథం అనే కాన్సెప్ట్ ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వంలో మొహమ్మద్ ఇబ్నే మూసా అల్ ఖవారిజ్మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.